సో హెచ్డిపిలో మనకు గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ప్యాచ్ ఇలా మెథడ్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ వీడియోలో అసలు గెట్ మెథడ్ అంటే ఏంటి, అది ఎక్కడెక్కడ యూస్ చేస్తారనేది చూద్దాం. ఈ గెట్ మెథడ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారంటే, ఎప్పుడైతే ఆల్రెడీ డేటాబేస్లో స్టోర్ అయిన డేటాని జస్ట్ ఫెచ్ చేసుకొని ఒక యూజర్ ఇంటర్ఫేస్లో ఆర్ వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు గెట్ మెథడ్ యూస్ చేసి ఒక ఏపీఐ కాల్ అయితే మేక్ చేస్తాం. అప్పుడు ఆ డేటాని ఫెచ్ చేసుకొని జస్ట్ మనం ఆ వెబ్ పేజ్లో అయితే డిస్ప్లే చేస్తాం. దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో నీ ప్రొఫైల్ పేజ్కి వెళ్తావో అక్కడ నీకు సంబంధించిన పోస్టులు మాత్రమే డిస్ప్లే అవుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడో అప్పుడు ప్రతి ఒక్క యూజర్కి యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ యూనిక్ ఐడిని ఏపీఐ కాల్లో పెరామ్ లాగా పంపించి గెట్ మెథడ్ యూస్ చేసి ఒక రిక్వెస్ట్ అయితే పంపిస్తాం. అప్పుడు ఆ యూజర్కి సంబంధించిన పోస్టులన్నీ ఫెచ్ చేసుకుని మనం ఆ వెబ్ పేజ్లో అయితే డిస్ప్లే చేస్తాం. సో మనం అలాగే నువ్వు ఎప్పుడైతే రీల్స్ పేజ్కి వెళ్తావో అక్కడ అన్ని యూజర్స్కి సంబంధించిన పోస్టులు అయితే డిస్ప్లే అవుతుంటాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, గెట్ మెథడ్ యూస్ చేసి ఒక ఏపీఐ కాల్ అయితే మేక్ చేస్తాం. ఆల్రెడీ డేటాబేస్లో స్టోర్ అయిన అన్ని యూజర్స్ పోస్ట్ని ఫెచ్ చేసుకొని అక్కడ ఆ పేజ్లో అయితే డిస్ప్లే చేస్తుంటాం. సో ఇలాగ గెట్ మెథడ్ అనేది ఆల్రెడీ డేటాబేస్లో స్టోర్ అయిన డేటాని ఫెచ్ చేసుకుని జస్ట్ మనం యూఐలో డిస్ప్లే చేయాలనుకుంటే మనం గెట్ మెథడ్ అనేది యూస్ చేస్తాం.